హాయ్ ఫ్రెండ్స్, మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న ఇరుమూడి సినిమా నుంచి తాజాగా వచ్చిన మల్లెపూల పల్లకి పాట గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఒక విషయం చెప్పాలి. నాకు ఈ పాట నచ్చింది. పాటలో ఉన్న మ్యూజిక్, విజువల్స్, రవితేజ గారి ఎనర్జీ ఇవన్నీ బాగున్నాయి. కానీ నేను పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్ మాత్రం పూర్తిగా మ్యాచ్ కాలేదు. ఎందుకంటే ఈ పాటకు ముందే మనందరికీ తెలిసిన ఒక వెర్షన్ ఉంది గదా! 'మల్లెపూల పాలకి' డీజే వెర్షన్. ఆ డీజే వెర్షన్‌లో ఉన్న బీట్, ఎనర్జీ, డప్పు సౌండ్ ముఖ్యంగా పాట మొదలైన వెంటనే వచ్చే మాస్ ఫీల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే 'ఇరుముడి' నుంచి ఇదే పాట వస్తుందని తెలిసినప్పుడు రవితేజ గారు ఈ పాటకు ఏ రేంజ్‌లో మాస్ ట్రీట్ ఇస్తారో అని నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ సినిమా నుంచి వచ్చిన వెర్షన్ విన్న తర్వాత బాగుంది. కానీ డీజే వెర్షన్ ఇచ్చినంత కిక్ నాకు ఇవ్వలేదు. ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇక 'ఇరుముడి' వెర్షన్‌లో 'జీవి ప్రకాష్ కుమార్' ఇచ్చిన సంగీతం విషయానికి వస్తే పాటకు ఒక కొత్త సినిమాటిక్ టచ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ఆయనను ఈ పాటలో చూడటం ఫ్యాన్స్‌కు ఖచ్చితంగా స్పెషల్‌గా అనిపిస్తుంది. కానీ నా దగ్గర కంపారిజన్ మాత్రం తప్పడం లేదు. ఒకవైపు 'ఇరుముడి మల్లెపూల పాలకి', మరోవైపు మనకు ఇప్పటికే బాగా అలవాటైన 'డీజే మల్లెపూల పల్లకి'. ఈ రెండింటిలో నా పర్సనల్ విన్నర్ మాత్రం డీజే వెర్షన్ 'మల్లెపూల పల్లకి' పాట మాత్రమే. ఎందుకంటే అందులో ఉన్న మాస్ ఎనర్జీ, బీట్, ఫోక్ ఫీల్ నాకు ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాయి. అయితే ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే 'ఇరుముడి' సినిమాలో ఈ పాట ఏ సందర్భంలో వస్తుంది అనేది అసలు కీలకం. థియేటర్‌లో సరైన సిట్యుయేషన్స్, విజువల్స్, కొరియోగ్రఫీతో ఈ పాటను చూపిస్తే మనం ఇప్పుడు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి పాట నచ్చింది. కానీ నా ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం పూర్తిగా మ్యాచ్ కాలేదు. సినిమా నుంచి వచ్చిన 'మల్లెపూల పల్లకి' పాటతో పోలిస్తే నాకు ఒరిజినల్ 'డీజే మల్లెపూల పాలకి' చాలా బెటర్ అనిపిచ్చింది. మరి మీకు ఏ వెర్షన్ ఎక్కువగా నచ్చింది? 'ఇరుముడి' వెర్షనా? లేక 'డీజే మల్లెపూల పల్లకి' వెర్షనా? మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్, సాంగ్ రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.